అసలు ఆయన ఏం చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? కాళేశ్వరం కమిషన్ నివేదిక తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, నిర్మాణంలో జరిగిన లోపాలను ప్రజలకు తెలియజేయాలని ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకోగా, కమిషన్ నివేదికను ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకుందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే నిపుణుల కమిటీ నివేదికను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదా? అసలు కమిషన్ నివేదికలో ఏముంది? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడానికి పూర్తి బాధ్యత ఎవరిదని కమిషన్ తేల్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణమా? ఇప్పుడు ఈ చర్చే తెలంగాణ రాజకీయాలను హీటెక్కించేలా చేస్తుంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ సంచలనం. ప్రాజెక్టు నిర్మాణంలో ఎంత హైపు సంపాదించుకుందో అంతకంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. ఇంజనీర్ల డైరెక్షన్ కాదని తానే ఇంజనీర్ను అనే స్థాయిలో చేపట్టిన ఈ ప్రాజెక్టు కేసీఆర్ భవిష్యత్తునే తలకిందులు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ప్రధాన కారణమనే చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం పెద్దలు, బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకే మణిహారమని చెప్పారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఎన్నికలకు ముందు కుంగిపోవడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు కుంగిపోయాయి. ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, కల్వకుంట్ల కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. దాంతో కేసీఆర్ ప్రభుత్వమే పడిపోయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్గా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ దాదాపు 115 మందిని సుదీర్ఘంగా విచారించింది. తుది నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు ఈ కమిషన్ ఇచ్చిన నివేదికనే తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసింది. ఇంతకీ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముంది? పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ మొదలుకొని ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీల వరకు అన్నిటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు అధికారులు అధ్యయనం చేసి సిద్ధం చేసిన నివేదిక సారాంశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ నివేదికలో కేవలం కేసీఆర్నే కాకుండా పలువురు రాజకీయ, అధికార ప్రముఖులను కూడా బాధ్యులుగా పేర్కొన్నారు. నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకున్నారని, మొత్తం వ్యవహారాన్ని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్పై నెట్టేశారని కమిషన్ అభిప్రాయపడింది. నీటిపారుదల శాఖ మంత్రి జవాబుదారీతనం లేకుండా అడ్డగోలుగా ఆదేశాలు జారీ చేస్తూ పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారని తెలిపింది. అదేవిధంగా నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోగల కీలకమైన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ గుర్తించింది. సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కీలక దస్త్రాలను కేబినెట్ మీద ఉంచకుండా నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో ఉంది. కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు సైతం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నేరపూరిత విశ్వాసఘాతానికి పాల్పడ్డారని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, నిర్మాణంలో జరిగిన లోపాలకు పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రధాన కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడానికి కేసీఆర్ ఒక్కరే కారణమా? నిపుణుల కమిటీ నివేదికను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదా? కమిషన్ ఎంతమందికి విచారించింది? ఎన్ని పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యత లోపాలు, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో వైఫల్యాలు, అవినీతి అవకతవకలు అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిషన్ నివేదికను నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసిన గత ఏడాది మార్చి 14వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ చేయడానికి కమిషన్ను ఏర్పాటు చేసింది. నెలల పాటు కమిషన్ ఇంజనీరింగ్ నిపుణులతో పాటు రిటైర్డ్ అధికారులు, రాజకీయ నేతలను కూడా విచారించింది. దాదాపు 115 మందిని విచారించిన కాళేశ్వరం కమిషన్ 665 పేజీల పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చి చెప్పింది. ప్రాజెక్టు ప్రణాళిక నిర్మాణం, నిర్వహణ మొదలుకొని ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీల వరకు అన్నిటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ నిర్ధారించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ కాంట్రాక్టర్ ఎల్&టీ సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు పొందే అర్హత లేదని, దెబ్బతిన్న 7వ బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరించాలని కమిషన్ ఆదేశించింది. పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లలో లోపాలు, నాణ్యత లేమికి బాధ్యులని తేల్చింది. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు, నిర్మాణంలో జరిగిన లోపాలకు పూర్తి బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చి చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతినడానికి ప్రధాన కారణం కేసీఆర్ కాగా, ఇండైరెక్ట్ గా మొత్తం 16 మంది కారణమని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ నివేదికను నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పట్టించుకోలేదని కూడా తెలిపింది. బ్యారేజీలోని నీరు నింపడమే అవి దెబ్బతినడానికి కారణమని కమిషన్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. ఇందుకు కారణం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ అని పేర్కొంది. అయితే ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 1న
ఓ ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూపొందించిన సారాంశాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పుడు ఈ చర్చే తెలంగాణ రాజకీయాలను హీటెక్కించేలా చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, కాంగ్రెస్ నేతలు, మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. నివేదికలో ఉన్న అంశాలను పేర్కొంటూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు కేబినెట్ భేటీని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం మంత్రుల నివేదికను ఆధారంగా చేసుకుని కేబినెట్ భేటీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్గా ప్రభుత్వం విమర్శల వాడి పెంచింది. కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అనుసరించిన తీరును తూర్పరబట్టారు. కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తామంటుందా, ప్రజల్లోకి వెళ్తామంటుందా? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై కేబినెట్లో భేటీలో చర్చించిన అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రీఫింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాకముందే బ్యారేజీ కుంగిపోయిందన్న ఆయన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు 38,000 కోట్లతో గతంలోనే 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశానన్నారు. అయితే కేసీఆర్ వచ్చాక ఇష్టానుసారంగా డిజైన్లు మార్చేశారని మండిపడ్డారు. ఎన్బీఎఫ్సీల వద్ద అధిక వడ్డీకి లోన్లు తెచ్చారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. రుణాలు తెచ్చే విషయంలోనూ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్టు పీసీ ఘోష్ నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మార్చామన్న వాదన సరికాదని కమిషన్ తేల్చి చెప్పిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజీల ఆపరేషన్, మెయింటెనెన్స్ వరకు కేసీఆర్దే బాధ్యత అని, ప్రత్యక్షంగా పరోక్షంగా కేసీఆర్ఏ బాధ్యుడని పీసీ ఘోష్ నివేదిక తెలిపిందని చెప్పుకొచ్చారు. నేను ఇది తెలుగులో మీకు ఏమని చేస్తానంటే, ఆనాటి కేంద్ర మంత్రి, వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ శ్రీమతి ఉమాభారతి ఏమని రాసిందంటే, ఆనాటి తెలంగాణ ప్రభుత్వానికి మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కి మేము హైడ్రాలజీ అప్రూవ్ చేస్తున్నాము, 75% డిపెండబిలిటీ మీద అక్కడ 205 టీఎంసీలు ఉన్నాయి అని స్పష్టంగా చెప్తే, ఏ రాజకీయ దురుద్దేశం ఉందో మరి ఏముందో కానీ, లేదు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేదో మరోసారి చెక్ చేయండి రాసిన వీళ్ళు. ఫర్ ఇంగ్లీష్ మీడియా ఐ వాంట్ టు సే దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ 2015 then Minister of Water Resources Srimati Uma Bharati wrote to the government of Telangana that we are giving hydrology clearance for Pranahita Chevella project, that there is at 75% dependability, there is 205 TMC available at Tumadiatti. ఇక 3 బ్యారేజీల దుస్థితికి కేసీఆర్ఏ కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెబుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ సొంత నిర్ణయాలే తప్ప నిపుణుల కమిటీ నివేదిక అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు. సరైన అధ్యయనాలు, పరిశోధనలు లేకుండానే డిజైన్లు రూపొందించారని ధ్వజమెత్తారు. పూర్తి అక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ కారణమని బట్టి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.
కానీ నిపుణుల కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకోలేదని బట్టి దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా తెలిసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. మీ అందరికీ తెలిసిందే 14/3/2024 నాడు జస్టిస్ ఘోష్ కమిషన్ని, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. జలవనరుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయి కూలిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం అయిపోయినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని ఘోష్ గారిని నియమించడం జరిగింది. ఇక పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డి బ్యాలెన్స్ గా మాట్లాడారు. ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు త్వరలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ మండలిలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాకుండా కమిషన్ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటామన్న ఆయన అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు. ప్రజాప్రతినిధులకు కమిషన్ నివేదిక ఇస్తామన్న సీఎం అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2007-8 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావాలన్న ప్రణాళికల్ని చంద్రశేఖరరావు గారు మార్చి 2015-16లో మొదలుపెట్టిన ఈ పనులు 2018-19లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినని చెప్పి ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. నిర్మాణం జరిగిన 3 సంవత్సరాల లోపే 2023 అక్టోబర్ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము, అన్నారం సుందిళ్ళ బ్యారేజులు పగుళ్ళు రావడము, ఆనాడు ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి అని సాంకేతిక నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో సహా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు గుర్తించి వాటి మీద విచారణ చేసి ఆ విచారణ సందర్భంగా ప్రణాళికల లోపం, నిర్మాణ లోపం, నిర్వహణలో లోపం, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో లోపాలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే కాళేశ్వరం రిపోర్టుపై చర్చించేందుకు ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై నేతలతో చర్చించారు. కేబినెట్ భేటీకి ముందు నివేదికను లీక్ చేయడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ను బద్నం చేయాలనే లీక్ చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్పై కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రులు మండిపడ్డారు. అయితే ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో వాస్తవాలను వక్రీకరించిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు.
ప్రాజెక్టు నిర్మాణంపై జరిగిన అక్రమాలంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ తెలంగాణ భవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యాలు లేవని, అన్ని వివరాలు డిపిఆర్లో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది. మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పగూలింది, 3 సార్లు కూలింది. 3 సార్లు కుప్పగూలిన ఆడికి ఎన్డీఎస్ఏ బోలే. ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు, రిపోర్ట్ ఇయ్యదు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే, రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. అది బీజేపీ నీతి. ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా, దానికి మీడియానే సాక్ష్యం. ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు. మళ్ళా రాత్రికి రాత్రే లీకులు. ఏది ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలతో కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు దోచుకుందని, ఈ నిజాలను కమిషన్ నివేదిక ద్వారా అసెంబ్లీలో చర్చించి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అప్పటి సీఎం కేసీఆర్ను ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని, అది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందంటూ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలలో కాళేశ్వరం నివేదిక కాక రేపుతుంది. కమిషన్ నివేదికతో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఎత్తులు వేస్తుంటే, కాళేశ్వరం నివేదికను ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకొని బీఆర్ఎస్పై బురద జల్లుతుందని, ప్రజల్లోకి వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకుంటామని పై ఎత్తులు వేసింది. చూడాలి మరి ఎవరి పాచికలు మారుతాయో.